మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. దేవుడికి రూపం లేదు, భగవంతుడికి అసలు రూపమే లేదు. ఎందుకంటే పేరు కూడా లేదు, రూపం లేదు, పేరు లేదు. కానీ మనం వాటికి కల్పన చేశాం కాబట్టి ఓ పాట కూడా ఉంది, రామదాసు గారి కీర్తన అనుకుంటాను. నీ నామ రూపములకు నిత్యజేయ మంగళం అని కూడా మనకి రామదాస్ కీర్తనలో మంగళహారతి ఇచ్చేటప్పుడు పాడుకునేట్టు మంగళహారతి పాటగా మనం పాడుకుంటూ ఉంటాం. మరి ఉందా లేదా, అసలు రూపం ఉందా లేదా, పేరు ఉందా లేదా అంటే మనం వేద ప్రమాణంగా చేసుకున్నట్టయితే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు అంటున్నాం కదా. అందుచేత ఆయనకి రూపం లేదండి. తర్వాత మన గురి కుదరటం కోసం ఒక రూపాన్ని ఏర్పరిచారు పెద్దలందరూ. వారే ఆ విష్ణుమూర్తే రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, మరో రూపంలో, మరో దశావతారాలు కావచ్చు, 33 కోట్ల దేవతలు కావచ్చు, ఇందులో ఆ విధంగా ఆకారం ధరించడం జరిగింది మనకి గురి కుదరడం కోసం. లేకపోతే మనకు గురి కుదరాలి కదండి. అంతా అంటే ఎలా, ఈ చిన్న హృదయంలో అంతా ఎలా చూడడానికి కంటికి మనకు లేకపోతే గురి కుదరదండి, కష్టం. అది ఎవరికో మహానుభావులకు సాధ్యం, దైవాంశ సంభూతులకు మాత్రమే సాధ్యం. మనలాంటి సామాన్యులకి సర్వవ్యాపకుడి, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని మనం చూడలేము, ఒక గురి కూడా కుదరదు. కాబట్టి అసలు ఆయన రూపం లేని మాట యథార్థం. తర్వాత రూపం మనం కల్పించుకున్నాం, ఆయనే మనం కల్పించుకోవడం ఏంటండి, ఆయనే అవతారాలు ఎత్తడం జరిగింది మన కోసం. ఆ విధంగా ఆయనకు రూపం ఒట్టు ఒకటి ఏర్పడింది. ఇక రూపము, పేరు. పేరు ఎవరు పెట్టారండి? ఇప్పుడు నా పేరు శ్రీధర్, మీ పేరు ఏదో వెంకట్రావో, సుబ్బారావో ఏదో పేరు. ఈ పేరు ఎవరు పెట్టారు నాకు? ఈ శ్రీధర్కి ఎవరు పెట్టారు? మా అమ్మగారు, నాన్నగారు నాకు ఈ పేరు పెట్టారు. మీకు సుబ్బారావు గారికి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు పెట్టారు, బాసాబు పేరు నామకరణం చేశారు. వెంకట్రావు. అసలు పేరు ఎందుకు మనిషికి? ఇక్కడ 100 మంది మనుషులు ఉన్నామండి, వాళ్ళు ఎవరికి పేరు లేవు అనుకుందాం, ఎవరికి పేరు లేవు, మనుషులు ఉన్నాం. ఇటు రావయ్య అంటే 100 మంది వచ్చేస్తారు, పోవయ్య అంటే 100 మంది పోతారు. అలాగే అంతమంది అవసరం లేదు దీనికి. ఎవడో సుబ్బారావు గారు కావాలి. బాబు సుబ్బారావు గారు ఒకసారి ఇటు రండి అన్నాం, ఈ 100 మందిలో ఆ సుబ్బారావు గారు ఒక్కరే వస్తారు. మరి ప్రత్యేకం గుర్తింపు ఉండాలి కదండి. మరి అందుకోసం ఆ పేరు అనేది అందుకోసం. అయితే ఆ పేరుని కొంచెం ఏ దేవుడి మీద నీకు భక్తి కుదురుతుందో ఆ పేరు పెట్టుకున్నట్టయితే ఆ భగవంతుడి యొక్క మహత్యంలో ఎంతో కొంత ఆవగింజ పాటు అతనికి కొంచెము శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా భగవంతుడి పేరు. కొంతమంది తల్లి గారి పేరు పెట్టుకుంటారు, తల్లి గారి మీద వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు. కొంతమంది తండ్రి గారు అలా పెట్టుకుంటారు. మరి మా జిల్లాల్లో అయితే మొత్తం అమ్మమ్మ గారు, తాతగారు, నాయనమ్మ, ఆ తాతగారు, ఇక ఈ పెద్దలు ఎవరెవరో ఉంటారు కదా, అవి కాకుండా ఈవిడు పాపం ఎవరైతే ఈ జన్మనిచ్చిందో ఆ తల్లిగారు ఓ 4 దేవుళ్ళు మొక్కుకుంటుంది. ఆ 4 ఆ పిల్లవాడి తండ్రి ఎవరో ఉన్నారు కదండి, ఆయన కూడా ఇంచుమించు ఒక 1/2 మందికి మొక్కుకొని ఉంటాడు. ఈ పేర్లు, ఈ తాతమ్మ పేరు, నాయనమ్మ పేరు ఇవన్నీ కలిపి ఓ విష్ణు సహస్రనామాన్ని సైజుగా ఏర్పడుతూ ఉంటుంది పేరు. ఈ విధంగా కొంతమంది నామకరణాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అవన్నీ పోయేలండి. 2 అక్షరాల పేర్లు, మొదట్లో 3 అక్షరాల పేర్లు, ఆ తర్వాత అది కూడా కష్టంగా అనిపించి 2 అక్షరాల పేర్లు దిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటో కొత్త పేర్లు, ఇంతవరకు సృష్టిలో ఉండకూడదు ఆ పేరు. దానికోసం కొన్ని పుస్తకాలు, గూగుల్లో సెర్చ్ కొత్త పేర్లు ఏమున్నాయని ఇవన్నీ వేసి దాన్ని ఏదో పెడుతున్నారు. కొన్నిటికి అర్థం ఉంది, కొన్నిటికి పదాలకి వ్యర్థం, అర్థం లేదు, వ్యర్థం. ఇంకా మరి ఈ మధ్యకాలంలో మరి మన జ్యోతిష్యుల్లో కూడా చాలామంది న్యూమరాలజీ అని చెప్పేసి ఒకటి పెట్టారు. నేమాలజీ అంటే పేరును కూడా పెట్టడాన్ని బట్టి, నష్టాలను బట్టి
ఏదో జాతకాలు మారిపోతాయట, భగవంతుడు రాసిందంతా తెలిపేస్తారట, ఈయన పేరు పెట్టిన దాన్ని బట్టి ఆయన జీవితం మారిపోతుందట. ఈ శాస్త్రాలు చాలా చాలా శాస్త్రం. ఏ శాస్త్రాలు రాశారు అంటే, ఏ మునీశ్వరుడు రాశాడు అంటే దేనికి లేదండి, ఎవరికో వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా మరీ విపరీతమైన ఏంటంటే అసలు ఆ మహానుభావులు ఎవరు, పరాశరుడు, జైమిని, వరాహమిహిరుడు ఇత్యాది మహానుభావులు, కాళిదాసు, నారు, వీళ్ళందరూ పోయి వెంకటేశ్వర వీళ్ళందరూ రాసినవి పోయినాయండి. వాటికంటే కోటి రెట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బహుళ ప్రాచుర్యంలో తీసుకొచ్చేసారు. రామ రాయాలనుకోండి, రాకి బాగా దీర్ఘం పెట్టాలన్నమాట, 3 ఏళ్ళు పెట్టాలి. RAMI అని రాస్తాం కదండి, అక్కడ మూడు ఏళ్ళు పెట్టినట్టయితే నీకు నీ ప్రకారంగా నీకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది, నువ్వు తెల్లారప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు అని భ్రమ కల్పించేస్తున్నాడు. ఇంకే 2000 3000 ఏదో మరి ఏదో పారితోషికం ఏదో ఉంటుంది కదండి, వాళ్ళకి గ్రేడ్ని బట్టి ఉంటుంది పారితోషికం కూడా. శ్రమను బట్టి కాదండి, పారితోషికం తీసుకునేది కూడా శ్రమను బట్టి ఉండేది ఇది పూర్వకాలంలో. ఇప్పుడు అలా కాదండి, బట్ టాలెంట్ ఈ విధంగా బాగానే వసూలు చేస్తున్నారు. వీళ్ళు కూడా అసలు డబ్బులు ఇవ్వడానికి వెనకాడట్లేదు, తీసుకోవడానికి వాళ్ళు వెనకాడట్లేదు. అది తీరా అది ఎలా చదవాలో తెలియదు. తర్వాత 3 అక్షరాలు ఏలు పెట్టి, తర్వాత ఎమ్మ పెట్టి, దాని తర్వాత ఒక 4 ఏలు పెట్టితే అది ఎలా పలకాలండి అసలు? అది ఏమైనా అర్థం ఉన్న పేరేనా? వ్యర్థమైన పేరు. ఈ రకమైనటువంటి అనేక వెర్రి 1000 విధాలని బాగా ముదిరిపోయిందండి మనకి. ఈ విధంగా జరుగుతుంది. అయినా ఇక్కడ భగవంతుడికి పేరు నాకు మా నాన్నగారు అమ్మగారు పెట్టారు, సుబ్బారావు గారికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెట్టారు, ఈ వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెట్టారు. మరి భగవంతుడికి ఎవరు పెట్టారు? ఆయన స్వయంభూ కదండి, ఆయన తల్లేరు తండ్రిది. అవతారాలు ఎత్తారు కాబట్టి ఏదో గర్భంలో జనించినప్పుడు ఉండొచ్చు కాక, కానీ భగవంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది పేరు, ఎవరు పెట్టారు? దీనికి మీకు సమాధానం మనకి విష్ణు సహస్రనామంలో దొరుకుతుంది. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. యాని నామాలు ఇప్పుడు ఏవైతే చెప్తున్నావు, విష్ణు సహస్రనామం అని, మరో సహస్రం అని, 1000 పేర్లు చెప్పు, 10 లక్షల పేర్లు చెప్పు, అష్టోత్తరం అంటే 108 చెప్పు, ఈ పేర్లు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా యాని నామాని గౌణాని, ఆ భగవంతుడు ఆ అవతారంలో చూపించినటువంటి గుణాలు. లేదు ఏ అవతారం ఎత్తలేదు అని సర్వాంతర్యామి, అదే పేరు పెట్టాము సర్వాంతర్యామి. రాములు వారు ఆయన ఆజానుబాహుడు, అష్టోత్తరం ఆజానుబాహం అంటే మోకాళ్ళ దాకా చేతులు కలిగినటువంటి వాడు. అంటే ఇలా కూర్చున్నప్పుడు కాదు, పాదాల దాకా అందుతో ఇలా కూర్చుంటే, అది నిలబడినప్పుడు మోకాళ్ళ దగ్గరికి అందాలి. అంటే పొడవైన చేతులు, బలమైన చేతులు అని అర్థం అక్కడ. శ్రీరాఘవం దశరథాత్మయం, దశరథ ఆత్మీయ పుట్టాడు, దశరథుని యొక్క కుమారుడు దశరథాత్మ. అప్రమేయం, అరవింద దళాయుధాక్షం, పద్మాల వంటి కనులు కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా వాళ్ళ శరీర ఆకృతిని బట్టి, వారి గుణగణాలను బట్టి. కోదండరామ చేతిలో ఎప్పుడు బాణం పట్టుకుని ఉంటాడు, ఆయన అందులో నిష్ణాతుడు కాబట్టి అలా ఏర్పడివి. అంతేగాని ఈయనకు ఒక బారసాల మహోత్సవం చేసి ఈయనకు ఏదో పేరు పెట్టింది కాదండి ఇవన్నీ. అయినా 108 నామాలు పెడితే మీరు పలకగలరండి? ఎవడన్నా పలకగలరా? రిజిస్టర్ ఎట్లా వస్తారండి మీరు? సహస్రనామాలు ఇంకా అప్లికేషన్ ఏదో ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికో ఆధార్ కార్డుకో అప్లై చేసి వస్తే ఈ 108 నామాలు 1000 నామాలు ఎక్కడ పెడతారండి? ఇవి మనం దేవుడు ప్రార్థించుకోవడానికి మాత్రమే. ఇవి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లకి వాటికి వీటికి ఏ విధమైన సంబంధం లేదండి. మన భక్తి ప్రపత్తులను ఆ భగవంతుడికి విన్నవించుకోవటమే. దానికోసం ఈ పేరు అనేటటువంటిది, ఈ అష్టోత్తరం కానివ్వండి, సహస్రం కానివ్వండి, ఏవి పెట్టినా ఎన్ని పేర్లున్నా అనంతం ఏది పెట్టినా ఆయనకి వర్తిస్తుంది. అందుచేత భక్తి శ్రద్ధ ముఖ్యం. ఇక్కడ పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, ఇవన్నీ కొంచెము అర్థం లేనటువంటి ప్రశ్నలు. ఇవన్నీ ఆయనకున్నటువంటి నామాల్లో ఏది నామం చేసినా అర్థవంతమైన నామాలే ఉంటాయి చూడండి.
వ్యర్థమైన నామం కానీ ఈ న్యూమరాలజీ ప్రకారం కానీ నియమాలజీలు కానీ ఏ ఆలజీకి సంబంధం లేదండి. ఆయన ఆలయంలో ఉంటాడు అంతే. ఆ ఆలయంలో ఉన్న దేవుడికి మనం మన భక్తిని మన ఆత్మని అర్పణ చేసుకోవటమే. శుభం భూయాత్.